ఇప్పుడు చాలా మంది కూడా ఆడవారి జుట్టులో కూడా లక్ష్మీదేవి ఉంటుంది అని అంటారు. హ్మ్. అంటే దేవతకి ఎలా అయితే హ్మ్. పొడవాటి జుట్టు ఉంటుందో, స్త్రీలకు కూడా ఉంటుంది అవును. కాబట్టి కొన్ని కొన్ని సమయాలలో, కొన్ని కొన్ని రోజులలో జుట్టు కట్ చేయకూడదు అంటారు. హ్మ్. అదే మగవారి విషయానికొచ్చేసరికి మంగళవారం కటింగ్ చేపించుకోవద్దు అనేసి అంటారు. హ్మ్. మరి శుక్రవారం, శనివారం కూడా చెప్తూ ఉంటారు కదండీ! హ్మ్. ఎందుకంటారది? అసలు మంగళవారం, శుక్రవారం, శనివారం అనేటువంటిది ఇప్పుడు ఎవరైతే చెప్తున్నారో అది శుద్ధ తప్పు. ఓకే. అసలు ఎప్పుడు కటింగ్ చేయించుకోకుండా ఉండాలి అంటే హ్మ్. ఆదివారం. ఓన్లీ ఆదివారం. ఓన్లీ ఆదివారం. హ్మ్. మంగళవారం తీసుకుంటే ఎందుకంటే అది కొన్ని కార్యక్రమాలు మనం మంగళవారం చేయం కాబట్టి, హ్మ్. సరే మంగళవారం కూడా చేయండి తప్ప, హ్మ్. అసలు శాస్త్రం చెప్పింది. సూర్యాష్టకంలో ఉంటుంది. హ్మ్. సూర్యాష్టకం అనేటువంటి స్తోత్రంలో మీకు క్లియర్‌గా ఉంటుందది. ఓకే. స్త్రీ తైల మధుమాంసాని యో త్యజంతి రవేర్దినే. స్త్రీ తైల మధు మాంసాని. అలాగే ఈ యొక్క క్షురకర్మ కూడా దాంట్లోకొస్తుంది. ఓకే. ఇవన్నీ కూడా ఆదివారం చేయకూడదు. హ్మ్. కానీ స్త్రీ అంటే మామూలుగా ఆడవాళ్ళతో సంభోగించడం కానీ, హ్మ్. తైలము అంటే తలకి నూనె పెట్టుకోవడం కానీ, హ్మ్. మధు అంటే తాగుతారు కదా వీళ్ళు. హ్మ్. ఆ! హ్మ్. అది కానీ, హ్మ్. మాంసం తినడం కానీ, ఇవన్నీ కూడా ఆదివారం పనికి రావు. ఓకే. ఆదివారం అస్సలు చేయకూడదివి. హ్మ్. కానీ ఇప్పుడున్నటువంటి కల్చర్‌లో అందరికీ ఆదివారమే ఆదివారమే. పబ్బులకెళ్తారు, ఆదివారమే తాగుతారు, ఆదివారమే తింటారు. అన్నీ కూడా ఆదివారమే చేస్తారు. అవునండి. అందుకని మన భారతదేశం ప్రస్తుతానికి ఇంతటి దీనస్థితిలో ఉంది. వీటన్నిటికి కూడా కారణం ఏంటయ్యా అంటే ఆదివారం సెలవివ్వడమే దీనికి కారణం. ఓకే. ఈ సెలువు తీసేయాలంటారయితే. వాస్తవానికి తీసేయాలి. ఎందుకంటే సెలవు ఉంటేనే కదా! మనం ఇవన్నీ చేయడానికి అవునవును. ఖాళీ ఉంటుంది. అవునండి. సెలవు లేకపోతే మనం ఇవన్నీ చేయలేం కదా! హ్మ్. ఆదివారం ఎందుకు సెలవివ్వాలి? సోమవారం, మంగళవారం ఇవ్వచ్చుగా సెలవ. ఆదివారమే సెలవివ్వాలని ఎక్కడైనా రాజ్యం ఉందా? అలా రాసినటువంటి వాళ్ళు తప్పు చేశారు కాబట్టి ఇలా జరుగుతోంది. హ్మ్. మనకప్పుడు కూడా మన భారతదేశాన్ని కృంగపరచడానికి కొన్ని కొన్ని కల్చర్స్‌ని మనకు అవసరం లేకపోయినా బలవంత పెట్టారు మనకి. అవునండి. అటువంటి కల్చరే ఒకటి ఆదివారం సెలవివ్వడం. హ్మ్. అటువంటి కల్చరే ఒకటి గేదె పాలతో టీ పెట్టడం. హ్మ్. అటువంటి కల్చరే ఇవన్నీ కూడా. ఓకే. అప్పట్లో ఆదివారం సెలవ ఉండేది కాదు. హ్మ్. స్ ఆదివారం అందరూ ఎవరి పనులు వాళ్ళు చేసుకునేవాళ్ళు. తేజోవంతంగా ఉండేవాళ్ళు. ఎటువంటి ఇబ్బందులు వచ్చేవి కాదు. ఈ ఆదివారం చేయకూడని పనులు ఇవన్నీ కూడా. హ్మ్. కటింగ్ చేయించుకోవడం కానీ, నూనె రాసుకోవడం కానీ, మాంసం తినడం కానీ, మధుపానం చేయడం కానీ, ఇవన్నీ కూడా ఆదివారం చేయకూడని పనులు. ఖాళీ ఓకే. ఉంటేనే కదా చేస్తారు. హ్మ్. ఆదివారం సెలవు ఇవ్వకుండా ఉండండి. ఎవరు చేస్తారో చూద్దాం. అప్పుడు మన భారతదేశం ఎలా ఉంటుందో చూద్దాం. ఓకే. అలాగే ఈ గేదె పాలనేటువంటి కాన్సెప్ట్ కూడా వాళ్ళు తెచ్చిందే. బ్రిటిష్ వాళ్ళు తెచ్చిందే. హ్మ్. అప్పట్లో గేదె పాలు ఫ్రీగా ఇచ్చేవారనమాట. హ్మ్. అంటే ఆవు పాలు తాగడం వల్ల ఉండేటువంటి మేధస్సు గేదె పాలు తాగడం వల్ల ఉండదు. హ్మ్. వాస్తవానికి మనం చెప్పుకోవాలంటే. హ్మ్. ఎందుకంటే ఆవు పాలు తాగితే చాలా మేధస్సు ఉంటుంది. ఆవు నెయ్యి తిన్నా సరే మేధస్సు పెరుగుతుంది. అరుగుదల పెరుగుతుంది. కాల్షియం వస్తుంది. కానీ గేదె పాల వల్ల అవన్నీ కూడా ఉపలభ్యంగా అవ్వవు. మీరు సైంటిఫిక్‌గా కూడా చూసుకోవచ్చు. నేను హ్మ్. తప్పైతే నేను మార్చుకుంటా ఖచ్చితంగా. కానీ సైంటిఫిక్‌గా కూడా మీరు చూసుకోవచ్చు. హ్మ్. కానీ ఆవు పాలతో చాయ్ పెట్టుకొని తాగడం వల్ల, కాఫీ పెట్టుకొని తాగడం వల్ల చాలా పల్చగా ఉంటుంది. ఏదో తాగామా అన్నట్టు తాగామని ఉంటుంది. హ్మ్. అదే గేదె పాలతో తాగితే చాలా చిక్కదనం వస్తుంది. చాయ్‌కి టేస్ట్ వస్తుంది. కాఫీకి టేస్ట్ వస్తుంది. ఇవన్నీ కూడా మనకు అలవాటు చేయడానికి బ్రిటిష్ వాళ్ళు ఏం చేశారయ్యా అంటే గేదె పాలతో పెట్టినటువంటి చాయ్ ఫ్రీగా పంచేవారన్నమాట. ఓకే. గేదె పాలతో పెట్టినటువంటి కాఫీ ఫ్రీగా ఇచ్చేవాళ్ళు. హ్మ్. అలా ఒక 4, 10 సంవత్సరాల పాటు ఫ్రీగా ఇస్తూ మనకు అలవాటు చేసి తర్వాత నుంచి దానికి రేట్లు పెట్టడం. హ్మ్. తర్వాత నుంచి గేదె ఉత్పత్తి. అప్పుడు మన భారతదేశంలో ఉండేటువంటి ప్రతి ప్రజలందరికీ కూడా గేదె పాలు అలవాటయ్యి, ఆవు పాలు తాగడం మర్చిపోయి, అందరికీ కూడా మేధస్సు పోయింది. అందరికీ కూడా వాళ్ళలో ఉన్నటువంటి తేజస్సు పోయింది. హ్మ్. అరుగుదల పోయింది. ఆరోగ్యాలు నష్టపోయాయి. ఇవన్నీ కూడా వాళ్ళు చేసినటువంటి పన్నాగం ఇదంతా కూడా. ఓకే. అది.